ఏపీ అసెంబ్లీకి వైఎస్ వివేకానంద కుమార్తె సునీతారెడ్డి వచ్చారు. చంద్రబాబు హోంమంత్రి అనితను కలిసేందుకు వచ్చినట్లుగా సమాచారం. ఇక ఇటీవలే సునీత పెట్టిన కేసును హైదరాబాద్ నుండి కడపకు బదిలీ చేశారు. 2 రోజుల క్రితం కడప ఎస్పీని ఆమె తాజాగా అసెంబ్లీ వద్దకు రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించిన అంశంలో ఇప్పటివరకు కూడా ఆ నిందితులు ఎవరు అనేది కానీ ఆ హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో కానీ వెలుగు చూడనటువంటి నేపథ్యంలో ఆయన కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి మాత్రం తన తండ్రి హత్యకు సంబంధించి ఈ నిందితులు ఎవరు, ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఈ హత్య జరగడానికి కుట్ర ఏంటి అనే కోణంలో కూడా ఆమె అయితే మాత్రం ప్రశ్నించిన సందర్భం. అదేవిధంగా కూడా ఆమె కేసు పెట్టింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆమె అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో అయితే మాత్రం తమకు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో ఏపీకి సంబంధించిన పోలీసుల మీద తమకి నమ్మకం లేదంటూ కూడా హైదరాబాద్లో తన తండ్రికి హత్యకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆమె అయితే ఈ ఫిర్యాదు అయితే చేసినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా కూడా ప్రధానంగా అక్కడ ఏదైతే ఈ హత్య జరిగి మార్చి 14, 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. హత్య జరిగిన నాటి నుంచి కూడా సిఐడి ఎంక్వైరీ చేశారు, ఏసీబీ ఎంక్వైరీ కూడా వేశారు. కానీ దానికి సంబంధించి ప్రధానమైనటువంటి ముద్దాయిలు ఎవరున్నారు, ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, నిందితులు ఎవరున్నారు దాని మీద ఒక క్లారిటీ లేదు. దీనికి సంబంధించి పెద్ద వ్యక్తులు అంటే ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా ఉన్నట్లుగా కూడా ప్రచారం అయితే జరిగింది. అదేవిధంగా కూడా వాళ్ళు కూడా ఉన్నట్లు నిర్ధారించేటువంటి పరిస్థితి సిబిఐ ఎంక్వైరీలో కూడా తేలుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం వేగవంతంగా కూడా చేయాలి. అదేవిధంగా కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కాలంగా కూడా కోరుతూ ఉన్నది. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడిని కలవటం, సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది. అదేవిధంగా కూడా అప్పుడు హైదరాబాద్లో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తిరిగి ట్రాన్స్ఫర్ చేసి ఏపీ పోలీస్కి పంపించడం జరిగింది. దీనికి సంబంధించే 4 రోజుల క్రితం ఎవరైతే కడప ఎస్పీ ఉన్నారో కడప ఎస్పీని కలిసి తను పెట్టినటువంటి కేసులు వ్యవహారాలను కూడా ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అసెంబ్లీకి రావటం మాత్రం కొంత ఉత్కంఠ లేపాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో త్వరితగతిన ఈ కేసు విచారణ పూర్తి చేయాలి అని ఆమె గతం నుంచి కోరుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆమె అసెంబ్లీకి రావటం, అసెంబ్లీకి వచ్చి అక్కడ సీఎం ఛాంబర్లోకి వెళ్ళి సీఎంని కలిసినట్టు కూడా తెలుస్తుంది. వీరిద్దరికి మధ్య కూడా ఆ కేసుకు సంబంధించి ఏదైతే తన తండ్రి హత్య, వివేకానంద హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి వేగవంతం చేయాలి. అదేవిధంగా కూడా నిందితులు, దీనికి సంబంధించిన నిందితులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా